నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ప్రారంభించి 24 గంటలు కాకముందే దళితుల పట్ల బయటపడ్డ వైసీపీ నిజస్వరూపం. దెందులూరు నియోజకవర్గం పెదవేగిలో కులాహంకారంతో దొండపాటి చంటి అనే దళిత వృద్ధుడిపై వైసీపీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి తమ్ముడు భరత్ చౌదరి పైశాచిక దాడి. తమ పొలంలో చేతబడి చేస్తున్నాడంటూ దళిత వృద్ధుడిపై దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి అండతో తమ్ముడు భరత్ చౌదరి దాష్టికం. కౌలు చేయటానికి వచ్చిన ఓ దళిత వృద్ధుడిపై పొలంలో కోడి ఈకలు ఉన్నాయంట్రా, మా మీద చేతబడి చేస్తున్నావా అంటూ వ్యంగ్యంగా హేళన చేసిన భరత్ చౌదరి, తమ కాడ కౌలు పని చేసుకుని బతకటానికి వచ్చిన వాడిని నేను ఎందుకు చేస్తానయ్యా అంటూ దీనంగా వృద్ధుడి సమాధానం. నాకే ఎదురు చెబుతావా అంటూ కులాహంకారంతో సమీపంలో ఉన్న ఇనుప రోడ్డుతో దళిత వృద్ధుడిని చితకబాదిన భరత్ చౌదరి, దెబ్బలు తాళలేక వదిలేయండయ్యా అంటూ ఎంత బ్రతిమలాడినా కనీసం కనికరించని ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి తమ్ముడు భరత్ చౌదరి విషయం బయటకు పోకపోవడంతో హుటాహుటిగా ఏలూరు పత్తేబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో వృద్ధుడికి రహస్యంగా చికిత్స చేయించిన వైనం. దాడి జరగడం నుంచి విషయం బయటకు రాకుండా ఆపడం వరకు మొత్తం ఘటనలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని చక్రం తిప్పిన వైసీపీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి సమాచారం తెలిసి కూడా నిస్సహాయంగా చోద్యం చూస్తున్న పెదవేగి పోలీసులు, ఘటనపై తీవ్రంగా స్పందించిన దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాట్లు చేసినట్టు నటిస్తూ జగన్ సర్కార్ దళితులపై ఈ విధంగా వరుస దాడులు కొనసాగించడం జగన్ దళిత ద్రోహి అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు నిరూపిస్తున్నాయని అంటున్న దళిత సంఘాల నాయకులు. దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం రాయన్నపాలెంలో దళిత వృద్ధుడిపై చేతబడి పేరుతో దాడి చేసిన భరత్ చౌదరి ఘటనకు అండగా నిలిచి బాధితుడిని భయభ్రాంతులకు గురి చేసి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేసుని నీరుగార్చే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి సహఘటనకు కారణమైన ప్రతి ఒక్కరిపై తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి బాధితుడికి మెరుగైన వైద్యం అందేలా ముఖ్యమంత్రి జగన్ సహా ఏలూరు జిల్లా అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్న దళిత సంఘాల నాయకులు. దళితులపై ఈ ప్రభుత్వం దాడులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని, పెదవేగి మండలంలో దళిత వృద్ధుడిపై దాడి చేసిన వారిపై 24 గంటల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేయకపోతే దళిత జాతి రక్షణ కోసం, ఆత్మగౌరవం కోసం తామంతా ఉద్యమిస్తామని దళిత సంఘాల నాయకులు తీవ్రంగా హెచ్చరించారు.